హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను తీసుకొస్తున్న స్పెషల్ కర్రీ ఏంటంటే, ఎప్పుడైనా మనం గోంగూర చికెన్ తిన్నాం, గోంగూర మటన్ తిన్నాం, గోంగూర ఫిష్ తిన్నాము, గోంగూర ఫ్రాన్స్ కూడా తిన్నాం కదా. కానీ ఈసారి నేను వెరైటీగా గోంగూర ఎగ్ కర్రీ అయితే తీసుకొచ్చానండి. నిజం చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేయండి. అసలు బాగోపోతే నా వీడియోస్ కూడా చూడొద్దు, అంత టేస్టీగా ఉంది. ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే గోంగూర, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి కడాయి పెట్టేసుకొని గోంగూర, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆనియన్స్, టమోటా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఈ గోంగూర పేస్ట్ మొత్తం వేసేసి ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ నూనెలో మగ్గాలన్నమాట. దాని తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే మామూలుగానే వేసేసి అలా ఘాట్లు పెట్టేసుకుని దాంట్లో ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం యాడ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. ఎమ్మీగా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నాకైతే చికెన్ కర్రీ కూడా పనికి రాలేదనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.